హాయ్ అందరికీ. ఈరోజు మనం టాప్ 10 బ్యాటిల్స్ ఆఫ్ ఇండియా పార్ట్ 2 చూసుకుందాము. ఫస్ట్ వన్ చూసుకుంటే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అండి. ప్రీవియస్ వీడియోలో మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చూసుకుంటే అది 1526 ఏడీలో జరిగింది. అయితే మెయిన్ పాయింట్ వద్దాం. ఒక్క మాటలు చెప్పాలంటే మొఘల్ సామ్రాజ్యం ఆల్మోస్ట్ ముగిసిపోయిందండి. కానీ ఈ ఒక్క యుద్ధం దాన్ని మళ్ళీ బలంగా నిలబెట్టింది. అదే పానిపట్ రెండవ యుద్ధం. అయితే 1556 ఏడీలో పానిపట్ మీన్స్ హర్యానాలో అక్బర్ వర్సెస్ హేము మధ్య జరిగిందండి. అక్బర్ వర్సెస్ హేము. అయితే హుమాయూన్ మరణం తర్వాత అతని కుమారుడు మీన్స్ అక్బర్ చిన్న వయసులోనే కింగ్ అవుతాడండి. ఇదే సమయంలో హేము ఢిల్లీని వశపరుచుకుంటున్నాడు. ఇది అక్బర్కు సవాల్గా మారి ఈయన అక్బర్ యొక్క సేనాధిపతి అయిన బైరామ్ ఖాన్ నాయకత్వంలో యుద్ధాన్ని అక్బర్ గెలుస్తాడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ తాలికోట. ఇది 1565 ఏడీలో మీన్స్ తాలికోట కర్ణాటకలో విజయనగర సామ్రాజ్యం వర్సెస్ డెక్కన్ సుల్తానేట్స్ మీన్స్ అహ్మదాబాద్, బీజాపూర్, బీదర్, గోల్కొండ అండి. ఇక్కడ నోట్ చేసుకోండి. విజయనగర సామ్రాజ్యం ఇంకా ఢిల్లీ సల్తనెట్ అలియన్స్ మీన్స్ అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్ అండ్ గోల్కొండ. అయితే ఈ సైడ్ విజయనగర సామ్రాజ్యం నుంచి అలియా, రామరాయ, తర్వాత ఆ సైడ్ నుంచి డెక్కన్ సుల్తానేట్స్ అంటే అహ్మదాబాద్, బీజాపూర్, బీదర్, గోల్కొండ వీళ్ళ మధ్య యుద్ధం జరిగిందండి. ఈ యుద్ధంలో విజయనగరం ఓడిపోవడానికి ముఖ్య కారణం ద్రోహం అండి. కొంతమంది నాయకుల వలన దీనికి యుద్ధం మలుపు తిరిగింది. ఫైనల్గా డెక్కన్ సుల్తానేట్స్ విజయం సాధించారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గరా, బ్యాటిల్ ఆఫ్ కటంగ్. చూడండి, ఒక మహారాణి మొఘల్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచింది, అదే రాణి దుర్గావతి కథ. ఈ బ్యాటిల్ వచ్చేసి 1564 ఏడీలో అక్బర్ వర్సెస్ రాణి దుర్గావతి మధ్య జరిగింది. అక్బర్ వర్సెస్ రాణి దుర్గావతి. అయితే యుద్ధంలో అక్బర్ గెలుస్తాడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ హల్దీఘాటి. ఈ యుద్ధం వచ్చేసి మహారాణా ప్రతాప్ వర్సెస్ అక్బర్ మధ్య జరిగిందండి. ఇక్కడ అక్బర్ తరపున అతని సేనాధిపతి అయిన మాన్సింగ్ ఉంటాడు. అయితే మహారాణా ప్రతాప్ యుద్ధంలో ఓడిపోతాడండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్ అండి. నోట్ చేసుకోండి, మహారాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొఘల్స్ గెలుస్తారు మీన్స్ అక్బర్ గెలుస్తాడు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ ధర్మాత్. ఇది 1658 ఏప్రిల్ 15న జరిగింది. ఇది వచ్చేసి వారసత్వ పోరాటం అండి. ముఖ్యంగా ఎవరి మధ్య జరిగిందంటే దారాషికో తరపున పోరాడిన రాజపుత్ర సేన నాయకుడు జస్వంత్ సింగ్, మరోవైపు ఔరంగజేబ్ అతని సోదరుడు మురాద్ బక్ష్. ఇక్కడ వీరు షాజహాన్ అనారోగ్యం పాలవడంతో వారసత్వ పోరాటం జరిగింది. ఇందులో ఔరంగజేబ్ గెలుస్తాడండి. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఔరంగజేబ్ గెలుస్తాడు. ఇక్కడ ఎవరెవరంటే దారాషికో వర్సెస్ జస్వంత్ సింగ్, ఔరంగజేబ్, రాజా జస్వంత్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ సముద్ర. ఇది దారాషికో వర్సెస్ ఔరంగజేబ్ మధ్య జరిగింది. ఇక్కడ కూడా ఔరంగజేబ్ గెలుస్తాడండి. ఇది 1658 ఏడీలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంపార్టెంట్ బ్యాటిల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మొదటగా ప్లాసీ యుద్ధం ఎందుకు జరిగింది తెలుసుకుందాం. అయితే ఈ 18th సెంచరీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో ట్రేడ్ చేస్తుంది మీన్స్ వ్యాపారం. అప్పుడు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఉంటారు. ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందంటే ఇక్కడ బ్రిటిష్ వారు కోటలు నిర్మించుకోవడం, ట్యాక్సెస్ ఇవ్వకుండా ట్రేడ్ చేయడం ఇవి చూసి సిరాజుద్దౌలా కోపంతో బ్రిటిష్పై చర్య తీసుకున్నాడు. దాని ఫలితంగా 1756లో కోల్కతాలోని బ్రిటిష్ కోటను స్వాధీనం చేసుకున్నాడు మీన్స్ అది ఫోర్ట్ విలియం. అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్గా చూసుకుందాం ఈ వార్ని. అయితే ఈ కోటను స్వాధీనం చేసుకున్న తర్వాత బ్రిటిష్ సైనికులను ఒక చిన్న గదిలో బంధిస్తాడండి. దీన్నే బ్లాక్ హోల్ ఆఫ్ ట్రాజెడీ ఆర్ బ్లాక్ హోల్ ఆఫ్ కలకటా అంటారు. సుమారు 146 మంది చిన్న గదిలో బంధించారు. ఈ ఘటన తర్వాత బ్రిటిషర్స్కు కోపం వచ్చి రాబర్ట్ క్లేవ్ అక్కడ నేతృత్వంలో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని 1757 జూన్ 23న ఇక్కడ వార్ అనేది స్టార్ట్ అవుతుంది. నోట్ చేసుకోండి, 1757. కానీ అసలు ట్విస్ట్ ఏంటిదంటే సిరాజ్ సేనాధికారి అయిన మీర్ జాఫర్ అయినా సిరాజ్ సేనాధికారి ఇక్కడ మీర్ జాఫర్ ఉంటాడు. అయితే ఈ బ్రిటిషర్స్తో చేతులు కలుపుకుంటాడు ఆయన. దీని తర్వాత సిరాజుద్దౌలా ఓడిపోతాడు. అంటే ఇది బ్రిటిష్ పాలనకు ఆరంభం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బదేరా. ప్లాసీ యుద్ధం తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా పవర్ఫుల్ అయిందండి. ఇది ఇతర యూరోపియన్ కంపెనీలకు నచ్చలేదు, ముఖ్యంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పుడే ఉన్న బెంగాల్ నవాబు మీర్ జాఫర్. అంటే అక్కడ మనము ప్లాసీ యుద్ధంలో ఎవరు ఓడిపోతారు, రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో మన సిరాజుద్దౌలా ఓడిపోతారు. సిరాజుద్దౌలా ఓడిపోయిన తర్వాత మీర్ జాఫర్ నాయకత్వం వహిస్తాడు. అయితే ఈ మీర్ జాఫర్ ఈయన ఎవరికి సపోర్ట్ చేయకుండా
ఒక్కడే అయిపోతాడు. దీంతో బ్రిటిష్ వర్సెస్ డచ్ మధ్య యుద్ధం జరుగుతుంది. నోట్ చేసుకోండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ డచ్. అయితే ఇది 1759 ఏడీలో జరిగింది. అయితే యుద్ధంలో బ్రిటిష్ విన్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ యాండివాష్. 18th సెంచరీలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య పోటీ జరిగింది. 18th సెంచరీలో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య పోటీ జరిగింది. ఈ పోరాటాన్ని కర్ణాటిక్ వార్స్ అని కూడా అంటారు. ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరోవైపు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ పోటీ చివరికి వాండివాష్ యుద్ధానికి దారితీసిందండి. ఇది వచ్చేసి 1716 జనవరి 20లో జరిగింది. ఈ వార్లో బ్రిటిష్ గెలిచిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ పానిపట్. ఇక్కడ నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. 1526 తర్వాత 1556, నెక్స్ట్ వచ్చేసి 1761. చాలా ఇంపార్టెంట్ ఈ బ్యాటిల్స్. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంలో ఒకటి అండి ఈ థర్డ్ పానిపట్ యుద్ధం. అయితే 18th సెంచరీలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిందండి. ఈ సమయంలో మరాఠా ఎంపైర్ నార్త్ ఇండియా సైడ్ ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అహ్మద్ షా అబ్దాలీ ఇండియాపై దండయాత్రలు చేస్తున్నాడు. అయితే దీంతో మరాఠాలు వర్సెస్ అబ్దాలీ మధ్య ఈ వార్ జరుగుతుందండి. అక్కడ నోట్ చేసుకోండి, అహ్మద్ షా అబ్దాలీ ఈయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాడు, తర్వాత మరాఠాస్ నుంచి. అయితే 1761లో ఈ పానిపట్ జరిగింది కదా. మరోవైపు మరాఠా సైన్యం నాయకుడైన సదాశివరావు ఉంటాడు, మరోవైపు అహ్మద్ షా అబ్దాలీ. ఈ వార్లో మరాఠాలు ఓడిపోతారండి. ఇక్కడ ఫైనల్గా అహ్మద్ షా అబ్దాలీ గెలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ప్లాసీ యుద్ధం తర్వాత అసలు గేమ్ ఇక్కడే మారిందండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ తర్వాత బ్రిటిషర్స్ తమకు నచ్చినట్టు పాలన చేస్తున్నారు. అయితే యుద్ధం వివరాలు చూస్తే బక్సర్ యుద్ధం 1764లో జరిగింది. మరోవైపు మీర్ కాసిం ఆయన బెంగాల్ నుంచి, సిరాజుద్దౌలా బీహార్ నుంచి, షా ఆలం II వచ్చేసి ఒడిశా నుంచి. నోట్ చేసుకోండి, బిట్వీన్ జాయింట్ ఫోర్సెస్ ఆఫ్ ముస్లిం, మీర్ కాసిం, సిరాజుద్దౌలా, షా ఆలం II అండ్ ఇంగ్లీష్. అయితే ఈ ముగ్గురు నాయకులు ఓడిపోతారండి. అయితే బెంగాల్, బీహార్, ఒడిశా అన్ని కోల్పోతారండి. మీన్స్ 1765లో దివానీ హక్కులు బ్రిటిషర్స్కి అన్నీ దొరికిపోతాయండి. మీన్ ట్యాక్స్ వసూలు చేసుకునే అధికారం. ఇక్కడ ఇంగ్లీష్ ఫోర్సెస్ విన్ అవుతారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.